తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా జరుగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో పట్టణ ప్రగతి సంబరాలు నిర్వహించారు. ముందుగా నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి మున్సిపల్ వాహనాలతో చేపట్టిన ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్లు ప్రారంభించారు. అనంతరం పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన విధి నిర్వహణలో అద్భుత ప్రతిభ కనపరిచిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి, ఉద్యోగులకు, కార్పొరేటర్లకు ప్రశంసా పత్రాలు, మెమంటోలు బహుకరించారు. సమైక్య రాష్ట్రంలో కనీస అభివృద్ధికి మున్సిపాలిటీలు స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నేడు జరుపుకుంటున్న ఈ దశాబ్ది ఉత్సవాలతో మళ్లీ వచ్చే దశాబ్ది ఉత్సవాలకు ప్రణాళికలు రచిస్తున్నామని ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. చైర్మన్ గారు జీవి రామకృష్ణ గారు, అడిషనల్ కలెక్టర్ గారు గరిమా అగర్వాల్ గారు, మా యొక్క మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ నాయక్ గారికి మరియు వేగంచిన మా గౌరవ కార్పొరేటర్ ఎందుకనంటే ఇందులో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు, ఎంఏ కార్పొరేటర్ అంటలేము. గౌరవ కార్పొరేటర్ అంటే మీరందరూ కూడా మేము ఇచ్చే గౌరవం కాబట్టి మా గౌరవ కార్పొరేటర్లకు, ఇక్కడ ఇచ్చేసిన మా యొక్క కార్మికులకు, ఎంప్లాయీస్కు, మా గౌరవ సభ్యులకు అందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు, శుభాభివందనాలు. మీ అందరి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా